ఎక్విప్మెంట్ ఏమో రీసెర్చ్ చేద్దామని ఇలా చేశాను. కొద్దిగా ఈ కింద టేబుల్ కూడా కొద్దిగా సెట్ చేయాలి. ఇక్కడ చెక్క వాడిచ్చిన ప్లేస్‌లో మనకు నచ్చలేదు. కాబట్టి మనకు నచ్చినట్టు మలుచుకోవడమే మన పని. యాక్చువల్‌గా క్లిప్ అయితే మిస్ అయింది. చెక్క అయితే ఈ ప్లేస్‌లో ఉన్నింది. ఆ చెక్కని తీసి అయితే మనం ఈ ప్లేస్‌లో సెట్ చేసాము. చెక్క అయితే ఇప్పేసాము. ఇంక డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని ఇక్కడైతే ఈ కమ్మికి హోలేయాలి స్క్రూ తిప్పేందుకు. కదా ఆ పార్టికల్స్ కాళ్ళకు గుచ్చుకోవడం అని చెప్పి పేపర్ అయితే ఇలా జరిపేశాను. అంతా సెట్ అయిన తర్వాత ఇంక డ్రిల్లింగ్ మిషన్ డ్రిల్ చేయడమే. ఇంకా మెటల్ కదా హీట్ అయిపోద్ది. మెటల్ బిట్ కూడా ఇరిగిపోద్ది. సో సిరింజ్‌తో అయితే వాటర్ పవరింగ్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత కూడా ఇంకా పార్టికల్స్ కొన్ని అయితే ఈ మెటల్‌కి ఉంటాయి. వాటినైతే మనం రిమూవ్ చేసుకోవాలి. లేదంటే కాలు పెట్టినప్పుడు తెలియకుండా గుచ్చుకుంటాయి. హోల్స్ అయిపోయిన తర్వాత ఇలాగైతే స్క్రూలు బిగించేసాము. పని చేస్తుంటే బుజ్జి చూడండి ఏం చేస్తుందో ఇక్కడ. మన పోర్ట్రానిక్స్ యూఎస్బీ హబ్ తెచ్చిచ్చాడు. దాన్ని ఇక్కడ అతికిచ్చేసా. టేబుల్ కి కింద స్క్రూస్ బిగించేసాక కింద ఇలా ఫామ్ అయిపోయింది. దీనిపైన ఉన్న కవర్ అయితే పీకేసి దీనికి ఇంకో కవర్ అయితే వేసేసాము దుమ్ము పట్టకుండా. ఇది ప్రోమేట్ ల్యాప్టాప్ కూలర్ ప్యాడ్. ఇది పెట్టేదానికి కింద ఇంకో సెటప్ కూడా చేశాను. అదైతే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక టేబుల్ సెట్ అయిన తర్వాత ఇంకా అన్ని కేబుల్ అయితే ఇలా గుచ్చేసాను. మీకు ఈ సెటప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ ప్రోమేట్ కూలింగ్ ప్యాడ్ లేదా ఈ ప్రోట్రానిక్స్ యూఎస్బీ హబ్ లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. అన్నట్టు సబ్స్క్రైబ్ గురు. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness.